నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం సందర్భంగా శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, అలాగే ఆది శంకరాచార్యుల వారి కైలాస గమన తిథి కాబట్టి శంకరాచార్యుల వారు రచించిన ఏ స్తోత్రాన్ని చదువుకుంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, సహజంగా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఏ అభిషేకాలైనా సరే ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి వారికే నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం కూడా ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి వారికి ఎన్నో రకాలైనటువంటి పూజలు, ఉత్సవాలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అలా సంవత్సరం మొత్తం కూడా మలయప్ప స్వామి వారికి రకరకాల అభిషేకాలు, అర్చనలు జరగటం వల్ల ఉత్సవమూర్తి విగ్రహమైనటువంటి మలయప్ప స్వామి వారి విగ్రహం తరుగుదలకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా ఉత్సవమూర్తి విగ్రహం తరుగుదల జరగకుండా ఉండటానికి, ఉత్సవమూర్తిని రక్షించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియను భృగు మహర్షి ఏర్పాటు చేశారు. దానికే జ్యేష్ఠాభిషేకం అనే పేరు వచ్చిందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకాన్ని సుగంధ తైల సమర్పణ మహోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది మొత్తం కూడా భృగువు క్రియాధికారం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అలా తిరుమలలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే స్వామివారు దివ్య తేజస్సుతో వెలుగొందుతాడని భృగువు క్రియాధికారంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మలయప్ప స్వామి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. మలయప్ప స్వామివారు సంవత్సరం మొత్తం కూడా స్వర్ణ కవచంతో భక్తులందరికీ దర్శనమిస్తారు. కానీ ఈ జ్యేష్ఠాభిషేకం ప్రారంభం రోజు మాత్రం స్వర్ణ కవచం లేకుండా నిజ రూపంలో దర్శనమిస్తారు. సంవత్సరం మొత్తం కూడా మలయప్ప స్వామి వారికి తిరుమల క్షేత్రంలో శుద్ధ జలాలతోనే అభిషేకం జరుగుతుంది. కానీ ఈరోజు జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మలయప్ప స్వామి వారికి అన్ని ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకంలో ఉన్న ప్రత్యేకత ఇదే అని మనకి భృగువు క్రియాధికారంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కలశాలలో ఉన్నటువంటి జలాలతో మలయప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని జ్యేష్ఠాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ద్వారా వర్షాలు సకాలంలో కురవటానికి, పంటలు బాగా పండటానికి ఈ జ్యేష్ఠాభిషేకం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఆ జ్యేష్ఠాభిషేకాన్ని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనసులో స్మరించుకోవటం ద్వారా స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారి కైలాస గమన తిథి అని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆది శంకరాచార్యుల వారి కైలాస గమన తిథి కాబట్టి జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు రచించిన కనకధారా స్తోత్రాన్ని ఈరోజు చదివితే చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మీదేవి ప్రీతి కోసం ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కనకధారా స్తోత్రం ఈరోజు చదివినా విన్నా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి తోటి వారికి పంచిపెట్టడం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు, మానసిక ప్రశాంతతని సిద్ధింపజేసుకోవచ్చు. ఉసిరికాయలతో లక్ష్మీదేవిని పూజించిన, ఉసిరిక దీపం వెలిగించిన, ఉసిరిక దీపం వెలిగించి కనకధార స్తోత్రం చదివినా విన్నా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన 12 రాసుల వాళ్ళకి జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వారం ఘాతవారం అవుతుందో, ఏ నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుందో, ఘాతవారం ఘాత నక్షత్రం అంటే ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శరణ్యే లోకానాం తవగి చరణావేవ నిపుణవు. రెండు పాదాలు వేటిలో నైపుణ్యం పొందాయంటే భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. కోరిన దానికంటే మిక్కిలినైన ఫలాలను ఇవ్వగలిగినవి నీ పాదములే. అంటే చేతులు దాకా వెళ్ళక్కర్లేదు, పాదాలను ఆశ్రయిస్తే చాలా అభయవరదాలు ఇవ్వగలదా తల్లి అని చెప్పడంలో శంకరులు కామాక్షీదేవినే సౌందర్యలహరిలో వర్ణిస్తున్నారని స్పష్టమైపోయింది.
అలాగే లలితాశాస్త్రం మనం చదివితే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల వర్ణన చదివితే చెరకు విల్లు పువ్వుల బాణములు పాశాంకుశములు ధరించిన లలితా మహాత్రిపుర సుందరి రూపము మనకు ఈ భూమి మీద కాంచీపురంలో కామాక్షిగానే సాక్షాత్కరిస్తున్నది. కనుక మనం చదువుకున్న లలితా సహస్రనామం యొక్క దేవత ఆ తల్లి. శంకరులు అంటున్నారు, అమ్మా నీకు శివుడంటే ఎంత ఇష్టమంటే ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన సగదేహం ఇచ్చాడు, నువ్వు సగం ఇవ్వు, మిగిలిన సగం నేను తీసుకుంటాను అందుట ఆవిడ. ఎంత అందమైన భావన చేస్తున్నారో ఇక్కడ శంకరులు. ఎలా తీసుకున్నదంటే ప్రేమ, పరమేశ్వరుడంటే ఉన్న అపారమైన ప్రేమ చేత ఆయన సగమిస్తే వపురపరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనస. సగం దేహం తీసుకుంటే ఇంకా తృప్తి చాలక నెమ్మదిగా మిగిలిన పూర్తి దేహాన్ని ఆక్రమించేసావన్నారు. కాబట్టే శివుడి యొక్క పూర్ణదేహమంతా నువ్వు నిండిపోయావు తల్లి అని చెప్తున్నారు శంకరులు. అప్పుడు అమ్మవారు, లేనిపోయిన అభాండాలు ఎందుకు వేస్తావయ్యా, నేనుగా ఎర్రగా కూర్చున్నాను, ఆయన్ని ఆక్రమించాను ఎందుకంటావు అంటే నీలో నాకు ఆయన కనబడుతున్నాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎక్కడ కనబడుతున్నాడు అంటే అందమైన వర్ణన త్రినయనం, అటు తర్వాత కుటిల శశి చూడాల మకుటం, 3 కళ్ళు నెలవంక. ఈ 2 ఎవరివి? శివునివి. కనుక నీకు త్రినేత్రాలు చంద్రశేఖర లక్షణము ఉన్నది అంటే శివుడు నీలో ఉన్నాడని అర్థం. పోనీ శివుడే అనుకో, నేను కాదనుకో అంటే అలా ఎలా అనుకుంటానమ్మా? ఎర్రగా ఉన్నావు, ఉన్నతమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్నావు. ఆ వక్షస్థలము ఆ ఎర్రదనము నిన్ను చూపిస్తోంది, అమ్మతనాన్ని చూపిస్తున్నది, జగన్మాతవిని నిన్ను చూపిస్తున్నది. కనుక ఒకే రూపంలో ఆ అరుణవర్ణము ఆ ఉన్నతమైన వక్షస్థలము జగన్మాతవి నిన్ను చూపిస్తున్నాయి. ఆ 3 కళ్ళు నెలవంక జగత్పిత అయినటువంటి పరమేశ్వరుని చూపిస్తున్నాయి. కనుక నీ రూపంలోనే నువ్వు ఉన్నావు, ఆయన ఉన్నారు అని ఆనందంగా నమస్కారం చేశారు ఇక్కడ. ఇదే శివశక్తి ఐక్య రూపిణి అంటే అర్థం. కనుకనే లలితాంబలో కామాక్షీదేవిలో మనం చూస్తున్నటువంటి 3 కన్నులు చంద్రశేఖరత్వము, ఈ 2 శివస్వరూపమైతే అమ్మవారి యొక్క మిగిలినటువంటి స్వరూపమంతా మాతృస్వరూపాన్ని చూపిస్తున్నది. ఈ విధంగా శివశక్త్యాత్మకమైన రూపంగా లలితాంబ ఆ కాంచీపుర కామకోటిలో ఉంది గనక మళ్ళీ వేరేగా శివుడికంటూ నిలవ అక్కర్లేదయ్యా అని చెప్పారు ఇక్కడ. ఎంత అందమైన భావన ఇక్కడ. కనుక ఒక్క కామాక్షీదేవిని నమస్కరిస్తే శివశక్తులు ఉభయుల్ని నమస్కరించినట్లే. అందుకే వాళ్ళిద్దరికీ పేరులు ఒకటే, రూపము ఒకటే అయిపోయింది. ఎందుకంటే ఆయన పేరు శివ, ఆవిడ పేరు శివ. అందుకే శివ స్వాధీన వల్లభ అని మనం చెప్తున్నాం. ఆయన శంకర అయితే వీడి శాంకరి, ఆయన శంభు అయితే వీడి శాంభవి. వీటి నామసామ్యము అంటాం. ఇక అధిష్టాన సామ్యం అని ఒక సామ్యం ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఒకే చోటు ఉంటారు. అదేమిటంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఎవరుంటారంటే మీరు అందరూ తణుముకోకుండా అమ్మవారు అంటారు, కానీ శాస్త్రం ఆ మాట చెప్పదు. శ్రీచక్రం శివయోర్వపుహు అంటాడు హయగ్రీవస్వామి. శివయోహో అంటే ఇద్దరు శివుల శరీరము శ్రీచక్రము అన్నారు. అంటే మనకు కనబడుతున్న శ్రీచక్రంలో 2 శివులు ఉన్నారట. ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ. అందుకే శంకరులు చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి అనే శ్లోకంలో, అమ్మ నీ శ్రీచక్రంలో మొత్తం 9 త్రికోణాలు కలిసి నీ శ్రీచక్రం ఏర్పడింది. పైకి వెళ్ళే త్రికోణాలు 4, క్రిందికొచ్చే త్రికోణాలు 5. క్రిందికొచ్చే త్రికోణాలు 5 నీ స్వరూపము, పైకి వెళ్ళే 4 త్రికోణాలు శివస్వరూపము. ఈ 2 అంటే ఈ 4, 5 కలుసుకుంటే శ్రీచక్రం అనేది ఏర్పడింది కనుక శ్రీచక్రము శివశక్తుల స్వరూపము అని చెప్పారు ఇక్కడ. కానీ శ్రీచక్రంలో శివశక్తులు కలిసి ఉన్నారు, అమ్మవారి యొక్క విగ్రహంలోనూ శివశక్తులు ఉన్నారు. కానీ శివశక్తుల ఏకరూపమే లలితాంబికను స్పృహతో ఎప్పుడూ ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేస్తే అమ్మవారికి ఇష్టం, ఇది తెలుసుకోండి. అందుకని అమ్మవారిని వేరుగా అయ్యవారిని వేరుగా ఎప్పుడు చేయకూడదు. అందుకే అమ్మ అయ్య కలిపనండి, అమ్మయ్య అనేటువంటి ఆ తృప్తి ఆనందం శివశక్తుల ఉపాసనలో మనకు లభిస్తున్నది. ఈ ఇద్దరిని కలిపి చేసే ఆరాధన పేరే సమయాచారము. దీనికే సమయాచార తత్పర అని మనం అంటున్నాం. కనుక శివశక్తుల ఏకతత్వాన్ని మనం కాంచీపురంలో దర్శించాం. అదే కామాక్షి యొక్క వైభవం. ఆ స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ కామాక్షి అనేటటువంటి పేరుకి అర్థాన్ని చెప్పుకుందాం. ఇంతవరకు అమ్మవారి యొక్క అద్భుతమైన కథ, ఆవిడ లీల, ఆవిడ తత్వము, ఆవిడ రూపము అన్నీ వచ్చాయి మనకి. ఇప్పుడు ఆ నామానికి అర్థం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే కామాక్షి అనే 3 అక్షరాలు ఒక మహామంత్రం. శ్రీ కామాక్షి పరదేవతాయి నమః, శ్రీ కామాక్షి నమః. చాలు, అంతకు మించిన మంత్రం ఏముంటుందండి? ఈ కామాక్షి అనే దాని గురించి ఇప్పుడు మనం భావన చేయబోతున్నాం. కామాక్షి అని అమ్మవారికి పేరెందుకు వచ్చింది?
కామాక్షి కామదాయిని అక్కడే చెప్తున్నాడు పేరు. అమ్మవారిని కానీ నమస్కారం చేస్తే ఆవిడ ఒక్క చూపు చూస్తే చాలు మన కోరికలన్నీ తీరిపోతాయి. అది ఒక్క చూపుతోనే కోరికలన్నీ తీర్చగలిగే తల్లి గనక కామములన్నీ తన అక్షితోనే తీరుస్తోంది గనక కామాక్షి అన్నారు ఇక్కడ. అమ్మవారు చూస్తే చాలు జరిగిపోతుందండి. ఆ చూపుకు అంత శక్తి ఉన్నది. అమ్మ చూపులతోనే ప్రపంచమంతా నడుపుతోంది. ఇక్కడ జగన్మాత కనుసైగలతో చంద్రసూర్యాది గ్రహాలు నడుస్తాయి, దేవతలు నడుస్తారు. అమ్మ కనుసైగలను అనుసరించి నడుస్తుంటారు. అమ్మ కనుసైగలకు కింకరులు వారందరూ. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమల మంబాయా తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనాపి కింకరీకురుతే అన్నాడు ఇక్కడ. ఆపద కలిగితే అమ్మవారిని స్మరించు. స్మరిస్తే ఏం చేస్తుంది ఆ తల్లి అంటే బ్రహ్మాదులను కూడా కింకరులను చేసేస్తుంది. ఎవరికి? నమస్కరించిన వాడికి. చూడండి ఇక్కడ ఎవడైతే అమ్మవారిని నమస్కరిస్తున్నాడో వాళ్ళ దగ్గర దేవతలు చేతులు కట్టుకుని నిలబడి ఏం చేయమంటారు అని అడుగుతాటండి ఇక్కడ. అంటే అమ్మవారి చూపులకి అంత శక్తి ఉన్నది. అటువంటి ఆ చూపు ప్రసరిస్తుందా ఇంకా సర్వ కోరికలు తీరిపోతాయి. అన్ని కోరికలు తీరినవాడు ఎవడు అంటే జీవన్ముక్తుడు, వాడు మాత్రమే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. వాడిని ఆప్తకాముడు, ఆత్మారాముడు అని అంటారు. అలాంటి జీవన్ముక్తులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఒక రమణ మహర్షో ఇటువంటి వారు ఉంటారే తప్ప జీవన్ముక్తులు తేలిగ్గా దొరుకుతారా? కనుక అమ్మవారి చూపుతోనే అన్ని కోరికలు తీర్చేస్తున్నారంటే మరి కోరిక అనేదే లేనటువంటి స్థితినిస్తున్నారు ఆ తల్లి. ఆ కోరిక అనేదే లేని స్థితి పేరు పూర్ణ స్థితి అన్నారు ఇక్కడ. కొరత ఉంటే కోరికుంటుంది, వెలుతు ఉంటేనే వాంఛ ఉంటుంది. పరిపూర్ణులు కోరిక ఎక్కడుంటుందండి? కానీ అమ్మవారి చూపు ప్రసరిస్తే వాడు పరిపూర్ణుడైపోతున్నాడు, వాడు జీవన్ముక్తుడవుతున్నాడు. అమ్మ కటాక్ష మాత్రం చేతనే వాడికి జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే చూపు అంటే జ్ఞానము అని అర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పై చూపు అందరికి ఉంటుంది, లో చూపు అని ఒకటి ఉంటుంది. కనుక తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తు చెప్పినట్లుగా దృష్టి అంటే జ్ఞానము. ఇది ప్రధానమైన ఉద్దేశం. కనుక అమ్మవారి కన్నుల్లోంచి వస్తున్న చూపు జ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం మన వైపు ప్రసరిస్తే ఇంకా కోరికలన్నీ దాటిపోయిన స్థితి. కోరికలు దాటిపోయిన స్థితి అంటే ఏదండి? ధర్మ అర్థ కామ మోక్ష. కామ దాటిపోతే ఏముంది? మోక్ష. అది లభిస్తే పరిపూర్ణ స్థితి. కనుక తన చూపులతోనే కోరికలన్నీ తీర్చే తల్లి. ఇది రెండవ అర్థం చెప్పుకున్నాం. మొదటి అర్థంలో ఏం చెప్పుకున్నాం? అన్ని కోరికలు తీర్చుతుంది. రెండవ అర్థంలో జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తున్నది. ఇది రెండు అర్థాలు. ఇంకొక అద్భుతమైన అర్థాన్ని చెప్తోంది శాస్త్రం. వేదం ప్రకారంగా కామ అంటే పరమాత్మ, పరమేశ్వరుడు అని అర్థం. చూడండి ఇక్కడ. ఎందుకంటే కశ్చ అశ్చ మశ్చ ఇది కామ అన్నారు ఇక్కడ. కామ అనేటువంటి మాటలో కా ఆ మ 3 అక్షరములు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవతని తెలియజేస్తుంది. ఇది దీనికంటూ ప్రత్యేకమైన నిఘంటువు, ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. కకారో బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. ఇది శాస్త్రం చెప్తున్నారు. కా అనేది బ్రహ్మని చెప్తుంది, అకారం విష్ణువు. అందుకే భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో అకారము నేను అన్నాడు. కానీ అకారం విష్ణువు, మకారము రుద్రుడు. కనుక కా ఆ మ అంటే బ్రహ్మ విష్ణు రుద్ర. వీళ్ళ పనులేమిటి? సృష్టి స్థితి లయ. అమ్మవారు తన కన్నులతోనే సృష్టి స్థితి లయ 3 చేస్తున్నదిట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, తెరిచి ఉంచితే స్థితి, మూస్తే లయ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాభయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49. తిథి ద్వాదశి ఉదయం 10:20 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:20 వరకు. వర్జం సాయంకాలం 5:54 నుంచి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:15 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 11:56 వరకు. అమృతకాలం ఉదయం 6:24 నుంచి 7:50 వరకు. మరల రాత్రి 2:29 నుంచి 3:55 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం త్రిపుష్కర యోగం. సూర్యోదయం నుంచి ఉదయం 10:20 వరకు ఈ త్రిపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో ఆచరించేటువంటి కార్యక్రమాలు మరల పునరావృతం అవుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అహోరాత్ర త్రివిక్రమ పూజ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ కారణంగా త్రివిక్రమాయ నమః అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా భూమికి సంబంధించినటువంటి తగాదాలు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం జయించగలుగుతాం. విశేషించి త్రిదినాత్మకమైనటువంటి వటసావిత్రి వ్రతాన్ని ఈరోజు ప్రారంభం చేస్తారు. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 సమయంలో కేజింపావు కందులతో శంకరుణ్ణి ఆరాధించుకుని వాటిని ఆవులకు పెట్టడం ద్వారా కుజునికి సంబంధించినటువంటి దోషాలను జయించగలుగుతాం. అలాగే ప్రదోష సమయంలో పూజాధికారికి అవకాశం లేని వాళ్ళు కూడా అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపించుకుంటుండడం వల్ల విశేషమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మనం వివిధ రకాలైనటువంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ 5 లేక 6 రకాలైనటువంటి పండ్లు, లేకపోతే 5 రకాల పుష్పాలు, 5 రకాల నైవేద్యాలు, వీటిలో ఏవైనా సరే సమర్పించి స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయాలి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి అనేక రకాలైనటువంటి విధి విధానాలన్నీ కూడాను మరలా సాగి విపత్కరమైనటువంటి ధోరణి నుంచి మనం చక్కగా బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడాను లాభం రావాలంటే ఈ విధి విధానాన్ని ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. నందివర్ధనం పూలతో గనక ఆంజనేయ స్వామివారిని గనక మంగళవారం నాడు పూజ చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అంటోంది శాస్త్రం. స్వామిని ఓం శ్రీ సర్వరోగ హరాయ నమః అని చెప్పేసి జపిస్తూ నందివర్ధనం మల్లెపూలతో పూజ చేయాలి ఆంజనేయ స్వామి వారిని. ఇలా గనక చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్వామిని గనక ఎర్రటి మందార పూలతో గనక పూజ చేసినట్లయితే తోక మొదలుకొని చివరి వరకు కూడా మళ్ళీ చివరి నుంచి మొదటి వరకు సింధూరంతో బొట్లు పెట్టుకుంటూ ఓం శ్రీ సూరాయే నమః అని చెప్పేసి జపించినట్లయితే అంతఃశత్రు బాధలు అనేటువంటివి అసలు లేకుండా ఆంజనేయ స్వామివారు మన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మనందరికీ కూడా. అరటిపళ్ళ గుజ్జుతో గనక స్వామివారిని గనక అభిషేకం చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావాన్ని స్వామివారు మనకు అనుగ్రహిస్తాడు సుమా. అట్లాగే ఖర్జూర పండ్ల రసం, ఈ ఖర్జూర పళ్ళు తీసుకొని ఆ రసంతో కనుక అభిషేకం చేస్తే శత్రుబాధలు అనేటువంటివి నివారించబడతాయి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో
అని చెప్పేసి స్వామిని కీర్తించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోవెలలు ఉన్నాయి. అన్నిటిలో ఒక మాట అంటారు, విష్ణువాలయం అంటారు, ఆ అవతారం ఏమిటో తెలియకపోతే. కానీ ఒక్క రామచంద్రమూర్తి అవతారంలో మాత్రం లక్ష్మీనారాయణులు అనరు, సీతారాములని అంటారు. ఎందుకంటే నరుడి జీవితానికి అంత దగ్గరగా జరిగిపోయారు వాళ్ళిద్దరు. ఎంత పాతివ్రత్యం నా తల్లిది, నిజంగా ఎంత పాతివ్రత్య శక్తి. హనుమ తోకకి నిప్పు పెట్టి ఆ మంట ప్రజ్వరిల్లిపోతుంటే రాక్షస స్త్రీలందరూ వచ్చి చెప్పారు, ఏమమ్మా ఆ కోతి ఏది, ఆ పైనుంచి కిచకిచలాడింది నీతో ఆ కోతి ఎవరని అడిగాం. నువ్వేమన్నావు? యూయమేనాభిజానాతి యోజమ్యద్వాకరిష్యతి హే పాదాన్ విజానాతి న సంశయ అన్నావు. మీకే తెలియాలి అతనెవరో, నాకేం తెలుసు అన్నావు. ఇప్పుడు ఆ కోతికి ఏం చేశారో తెలుసా? తోకకి నిప్పు పెట్టి ఊరిరిగింపు చేస్తున్నారు, తోక కాలిపోతోందన్నారు. తల్లి ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసింది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్తిత్వం సీతో భవ హనుమత యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం యది జానాతి ధర్మాత్మా సీతో భవ హనుమత ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమత అని ఆ తల్లి నేను కానీ సరి అయిన నడవడి కలిగిన దాననైతే, ఏకపత్ని వ్రతం అవలంబించిన దాననైతే, రాముని తప్ప మనస్సునందు వాక్కునందు కాయమునందు వేరొకరిని తెలియని దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తికి నా మీద అనుగ్రహం మిగిలి ఉంటే, హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అందంతే. పంచభూతములలో ఏ భూతం ఆ భూతధర్మాన్ని నిర్వర్తించాలి. కాల్చవలసిన అగ్ని వెన్నముద్ద ఎలా ఉంటుందో అంత చల్లబడిపోయింది. చూసుకున్నారు హనుమ, ఓ అవునులే, రామకార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సముద్రంలోంచి మైనాకుడే పైకొచ్చి నాకు స్వాగతం పలికాడు. ఈనాడు అగ్నిహోత్రం చల్లబడడంలో పెద్ద గొప్పతనం ఏముందనుకున్నారు. తల్లి పాతివ్రత్యంతో ఒక్క మాట అంటే అగ్ని చల్లబడిపోయింది. అంతటి మహాపతివ్రత, అంత గొప్ప దాంపత్యం సీతారాములది. వాళ్ళ ఇద్దరి మనసులు అటువంటివి. అందుకే శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం చకలం సీతావానాప్నుయాత్ కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. అని అప్పటి వరకు రామదర్శనమైన కారణం చేత రాముణ్ణి పొగడడం, రాముణ్ణి కీర్తించడం తప్ప వేరొకటి తెలియనటువంటి స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత ఒక మాట అన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇయమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం నజీవతి. అసలు నిజంగా రాముడు ఇటువంటి గొప్ప ఇల్లాలు ఈ సీతమ్మని విడిచిపెట్టి ఎలా బతికున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు, ముహూర్తం కూడా బతకకూడదు. అటువంటి వాడు ఇంతకాలం బతికున్నాడా భార్యను వదిలి? నా స్వామి గుండె గుండె కాదు బంట అన్నాడు. అంటే సీతమ్మ తల్లి దర్శనమైతే హనుమ అంతటి వారు అంత పొంగిపోయారు. ఆ తల్లి పాతివ్రత్యం అంత గొప్పది, ఆ దంపతులు అంత గొప్పవాళ్ళు. ఆయనే చెప్పారు చూసి, నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు బతికున్నారో తెలుసా? సీతమ్మని విడిచి రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకూడదు. కానీ సీతమ్మని విడిచి రాముడు బతకగలుగుతున్నాడు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకగలుగుతోంది. ఒకరికొకరు స్వచ్ఛందంగా కాదు, బలవంతంగా. అది రాక్షస పాపం. వాడు విడదీశాడు, అయినా బతికారు. ఎందుకు బతికారో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. అస్యాదావ్యా మనస్సస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చతి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ తల్లి మనసు సీతమ్మ తల్లి దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరాలు వేరు, కానీ ఇద్దరి మనసులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి అందుకే వాళ్ళు బతుకుతున్నారు. అది సీతారాముల దాంపత్యం అంటే. అగ్నిప్రవేశం చేయించాడు రామచంద్రమూర్తి. అగ్నిప్రవేశం చేయించినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం, కానీ సీతమ్మ తల్లి ఒక్క మాట అలా రాముడి గురించి. రాముడు కూడా ఒక్కటే మాట చెప్పాడు, ప్రత్యయార్థంతు లోకానాం. నేను ఈ పని చెయ్యడానికి కారణం ఒక్కటే, లోకమంతా నమ్మాలి. లేకపోతే రేపొద్దున్న నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ప్రజలకి ఆదర్శం కాకపోతే ప్రజలందరూ తప్పు పని చేస్తే ధర్మం లుప్తమవుతుంది. అందుకని ప్రజ్యార్థంతో లోకానాం సత్యమాశ్రిత, నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను.
ఉపేక్షేచతు వైదేహీం, నేను సీతమ్మ అగ్నిహోత్ర ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానంటే నా ధర్మం, నాకు సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అందుకని ఆ తల్లి ప్రవిశేతు హుతాశనం, అగ్నిహోత్రంలో ప్రవేశించినా నేను ఊరుకున్నానన్నాడు. సీతమ్మకి తెలుసు. అందుకే నా తల్లి అంత అగ్నిపునీతయ్యే తిరిగొస్తేనే లోకం నింద వేసింది. అటువంటిది నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టకుండా తీసుకొచ్చి ఉంటే ఈ లోకం ఎన్ని కారు కూతలు కూసి ఉండేది. మహానుభావుడు తన మనసు రాయి చేసుకుని తనే చెప్పుకున్నాడు, కంటి కలక వచ్చిన వాడికి సీత లోకమంతా ఎర్రగా కనపడినట్టు ఇవాళ నేను ధర్మం కోసం కంటి కలక వచ్చిన వాళ్ళ నిన్ను అలా మాట్లాడి అగ్నిప్రవేశం చేయించాను, నువ్వెవరో నాకు తెలియదా అన్నాడు. సీతారాములకు తెలుసు. చిట్ట చివర తల్లిని గంగానది ఒడ్డున దింపి రమ్మన్నప్పుడు కూడా రాజధర్మం కోసం రాజారాముడుగా కూర్చున్నప్పుడు లోకానికి ఆదర్శంగా ఉండాలనుకున్న రోజున కూడా నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది, లక్ష్మణస్వామి తిరిగి వెళ్ళిపోతానంటే నిజంగా సీతమ్మ తల్లి చెప్పిన శ్లోకం ఏదుందో అది ఆమె పాతివ్రత్యానికి సీతారాముల యొక్క అనుకూల దాంపత్యానికి పరాకాష్ఠ. ఆవిడొక్కటే అంది, నఖల్వద్వైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి. నేను లక్ష్మణ గర్భిణి అయి ఉన్నాను, నాకు రెండు అవకాశాలున్నాయి, రాముణ్ణి విడిచి ఉండలేను. ఒకనాడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, ఈనాడు ప్రజల అపవాదు వలన ధర్మమూర్తిగా కూర్చోవాలని రామచంద్రమూర్తి నన్ను అడవులలో దింపారు. వదిలిపెట్టేసి కాదు, అడవులలో దింపారు. కాబట్టి నేను ఇప్పుడు ఇక బతకలేననుకుంటే అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి జాహ్నవీ జలే గంగానదీ జలముల యందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టాలి. కానీ రాముడెవరో నాకు తెలుసు, ధర్మమూర్తి, ప్రేమైకమూర్తి, నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు, ప్రజల కోసం చేశాడు ఈ త్యాగం. రామచంద్రమూర్తి తేజస్సు నా కడుపులో పెరుగుతోంది. నేను గంగా ప్రవేశం చేస్తే రాముడికి వంశం ఉండదు. రాముడు నన్ను స్వీకరించింది వంశం కోసమే, రాముడి వంశాన్ని అంతం చేసే అధికారం నాకు లేదు. అందుకే నేను నా కడుపులో ఉన్న పిల్లల్ని ప్రసవించి యోగ్యుల్ని చేసి రాముడికి అప్పచెప్తాను. రాముణ్ణి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమను, ఏ ప్రజల బాగోగులు చూడ్డానికి కన్న బిడ్డల్లా చూడ్డం కోసం తన హృదయం లాంటి ప్రాణం లాంటి విడిచిపెట్టలేని నన్ను కూడా అడవులలో దింపాడో అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. అది సీతారాములంటే. వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా వేరుగా ఉన్నారేమో, వాళ్ళు మనసులలో మాత్రం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు. సీతారాములు రెండు శరీరాలు, కానీ సీతారాములు కలిపి ఒక్కటే. సీతారాములంటే ఆదర్శ దాంపత్యం. అందుకే రామాయణ కావ్యంలో అద్భుతమైన దాంపత్యాలుగా కనపడేవి రెండు, అనసూయ అత్రి, సీతారాములు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చదువుతుంటే అబ్బా ఏమి శోభస్కరం అనిపిస్తుంది. అసలు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. సమాజానికి అంతటికీ కూడా ఆదర్శ దంపతులై లోకం యొక్క క్షేమానికి తమ వంతు పాత్ర తాము పోషిస్తారు. అందుకే యువతీ యువకులు దాంపత్యానికి ఆదర్శంగా తీసుకోవడం అంటే సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడెక్కడ పెళ్లి జరుగుతున్నా సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి చదవండి. ఒక్కసారి ఆయా సర్గల్ని పరిశీలనం చెయ్యండి. ఎంత అందమైన దాంపత్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జగన్మాత చేతి గుప్పెట్లో విచిత్రమైన 6 కాళ్ల జంతువులున్నాయి. అవే భ్రమరాలు. అవి
హ్రీంకార నాదాన్ని చేస్తున్న హ్రీం ఝీం ఝుం ఝీం అలా అమ్మవారు దివ్య దర్శనం ఇచ్చినందుకు దేవతలు చాలా సంతోషించారు. నమః శ్రీకాళికే మాతః నమః శ్రీకాళికే మాతః నమో నీల సరస్వతి నమో నీల సరస్వతి ఉగ్రతారే మహోగ్రేతి ఉగ్రతారే మహోగ్రేతి నిత్యమేవ నమో నమః నిత్యమేవ నమో నమః భ్రమరైష్విష్టితా యస్మాత్ భ్రమరైర్వేష్టితా యస్మాత్ భ్రమరైర్వేష్టితా యస్మాత్ భ్రామరీ యా తతః స్మృతః భ్రామరీ యా తతః స్మృతః తస్యై దేవ్యై నమో నిత్యం తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః నిత్యమేవ నమో నమః నిత్యమేవ నమో నమః జయదేవి జగన్మాతః జయదేవి జగన్మాతః జయదేవి పరాత్పరే 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 జయశ్రీ భువనేశాని జయశ్రీ భువనేశాని జయశ్రీ భువనేశాని జయశ్రీ భువనేశాని జయ సర్వోత్తమోత్తమే జయ సర్వోత్తమోత్తమే జయ సర్వోత్తమోత్తమే జయ సర్వోత్తమోత్తమే జయ సర్వోత్తమోత్తమే జయ సర్వోత్తమోత్తమే నమో దేవి మఖావిద్యే మఖావిద్యే సృష్టిస్త్వంతకారిణి నమో దేవి మహావిద్యే సృష్టిస్థిత్యంతకారిణి నమః కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే నమః
కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే నమోస్తుతే జయదేవి 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 ఆ అని అమ్మవారిని స్తుతించారు. అమ్మవారు చాలా సంతోషించింది. వరం కోరుకోమన్నది. దేవతలు, అమ్మా, అరుణాసురుడు మమ్మల్ని బాధిస్తున్నాడు, అతన్ని వధించి మా కష్టాలు తొలగించు అని కోరారు. అప్పుడు జగన్మాత అయినటువంటి భ్రామరీదేవి తన చేతి గుప్పిటను ఒక్కసారి విప్పింది. ఒకపారి అట్లా పట్టుకుందట, చేతి గుప్పిట పట్టుకుంది. దేవతలంతా ప్రార్థన చేస్తున్నారు. అరుణుడు భయంకరమైన వాడు దేనికి సావుడు, అన్ని వరాలు పొందాడు కదా. గుప్పెట్లో ఉంది వాడి ప్రాణం. ఇప్పుడు అమ్మ గుప్పెట్లో మెల్లగా అమ్మవారు గుప్పెట ఒక్కపారు విప్పింది. జుయ్ 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 జుర్రు జీ జీ కోట్ల కొద్ది రంగురంగుల తుమ్మెదలు బయటకు వచ్చాయి, పైకి ఎగిరిపోతున్నాయి. అప్పుడు లోకాలన్నీ తుమ్మెదలతో నిండిపోయాయి. అసలు అక్కడి నుంచి సూర్యుడి వెలుతురులే కిందికి కనపడటం లేదు, అంత చీకటి అయిపోయింది. ఎక్కడ చూసినా తుమ్మెదలే, 6 కాళ్ళ తుమ్మెదలు. వీడు 2 కాళ్ళు 3 కాళ్ళు అనుకున్నాడు కదా, 6 కాళ్ళు. అన్ని కోట్ల తుమ్మెదలు అరుణాసురుడు ఉన్న చోటుకి చేరి వాడి సైన్యం మీద పడి రక్తాన్ని పీల్చాయి. జీ జీ జై జై. అరుణాసురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఈ 6 కాళ్ళ జంతువులు సృష్టిలోకి నేను పిహెచ్డి చేసేటప్పుడు లేదే, సృష్టిలోకి ఎలా వచ్చింది? ఇది రావటానికి వీలు లేదే. నేను భూత అద్దం నుంచి చూస్తున్నానే, సృష్టిలో ఎక్కడ ఏ పురుగు నన్ను వదిలి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఆలోచించే లోపలే కోట్ల కొద్ది తుమ్మెదలు వాడిపోయి గబగబ 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 వాలిపోయాయి. గటగట గటగటగట వాడి రక్తాన్ని జుర్రుకొని త్రాగేశాయి. ఇట్లా ఈ 6 కాళ్ళు ఉండేటువంటి తుమ్మెదలు పైన పడ్డాయో తేనె తుమ్మెదలు కావి, ఇవి విషము కక్కే తుమ్మెదలు. 2 విధాల తుమ్మెదలు రక్తాన్ని జుర్రుకుంది, త్రాగేశాయి, వాడి రొమ్మును చీల్చేశాయి. అలా అరుణాసురుడు మరణించాడు. శ్రీహరే కృష్ణ. జై జై బోలో భ్రామరీ మాతకు. అటువంటి ఆ భ్రామరీదేవి అక్కడ శస్త్రము లేదు, అస్త్రము లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, చూసుకోవటాలు లేవు, అరుచుకోవటాలు లేవు, కాలు కదపటాలు లేవు, చేతులు కదపటాలు లేవు, కత్తి తీయటాలు లేవు, ఏమీ లేవు, మాట్లాడుకోవటం లేదు. అంతగా తుమ్మెదలు దానవుల మీద వాలిపోయి వాళ్ళ రక్తాన్ని జుర్రేసి త్రాగేశాయి. దానవులందరూ నేల రాలి వాళ్ళందరూ మరణించారు. ఇంత సంహార కార్యమంతా కూడా ఒక్క క్షణకాలంలో జరిగిపోయింది. తుమ్మెదలన్నీ వచ్చేసి భ్రామరీదేవితో కలిసిపోయాయి. ఈ వింతను చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఇదేంటి ఇట్లా జుర్రుకుంటున్నారు అక్కడ? ఇదంతా జగదమ్మ మాయ వల్లే జరిగిందని భావించాయి. దేవతలు సంతోషాన్ని పట్టలేక అమ్మను పూజించారు, జయ జయధ్వనాలు చేశారు, దేవదందువులు మ్రోగించారు, అప్సరసులు నాట్యం చేశారు, మునులు వేదమంత్రాలను చదివారు, గంధర్వులు గానం చేశారు, భ్రామరీదేవిని పలు విధాలుగా స్తుతించారు. అమ్మవారి అందరికీ తగినంత విధంగా వరాలు ఇచ్చింది, దేవీ భక్తిని ఇచ్చింది. దేవతలు చూస్తూ ఉండగానే అమ్మవారు వాళ్ళలో చేరిపోయింది. ఇది భ్రామరీదేవి చరిత్ర. అమ్మవారి యొక్క భ్రామరీ దేవి అక్కడ ఉండేటువంటి దేవతలందరూ భామయే భ్రామరీ భామ
మాధురీం భావయే భ్రామరీ భావన మాధురీ భావయే భ్రామరీం భావన మాధురీం భావయే భ్రామరీం భావన మాధురీ సాత్వికై సేవితాం తద్దయా పూరితాం సాత్వికై సేవితాం తద్దయా పూరితాం భ్రమరకైర్వేష్టితం భావుకై సంస్తుతాం భ్రమరకైర్వేష్టితం భావుకై సంస్తుతాం మల్లికా సౌరభ కృష్ణధీ వైభవం మల్లికా సౌరభ కృష్ణధీ వైభవ మహిషని ధ్వంసని త్రికృతోద్యోగకాం మహిషవి ధ్వంసనే త్రికృతోద్యోగకాం మహిషని ధ్వంసనే త్రికృతోద్యోగకాం మహిషవి ధ్వంసనే త్రికృతోద్యోగకాం భావయే రామరీం భావన మాధురీ భావయే రామరీ భావన మాధురీ అష్టబాహాలతాం కష్టమో పాహం అష్టబాహాలతాం కష్టమోహాపహం అష్టబాహాలతాం కష్టమోహాపహం అష్టబాహాలతాం కష్టమోహాపహం సంతతం భ్రామరి నాదసందాయిని సంతతం భ్రామరీ నాదసంధాయిని శ్రీగిరీంద్రాశ్రయాం శ్రీకరీం శ్రీమయీం శ్రీగిరీంద్రాశ్రయ శ్రీకరీం శ్రీమయీం సర్వగాం సర్వపాం సచ్చిదానందతాం సర్వగాం సర్వపాం సచ్చిదానందతాం సర్వగాం సర్వపాం సచ్చిదానందతాం సర్వగాం సర్వపాం సచ్చిదానందతాం భావయే భ్రామరీ భావన మాధురీ భావయే భ్రామరీ భావన మాధురీ. ఈ చరిత్రను విన్నవారికి చదివిన వారికి పాప రాసులు భస్మైపోతాయి. పాప రాసులు ఎన్నున్నాయన్నీ పోతాయి. ఈ తల్లిని ఆరాధించటంతోనే 6 మనువులు మన్వంతరాలకు అధిపతులయ్యారు. జగన్మాత మహాత్మ్యాలు విన్నవారందరికీ శుభాలు చేకూరుతాయి అన్నాడు నారాయణ మహర్షి. ఇంతటితో 10వ స్కందం సమాప్తమవుతున్నది. శ్రీమాత్రే నమః.